మీకు మామూలుగా ఫస్ట్ మీరు వచ్చింది నడుము నొప్పి ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్ తో వచ్చారు కదా? చెప్తున్నాను పిచ్చమ్మ. నాకు నడుము ప్రాబ్లంకి వచ్చాయి కదా, ఈ కాళ్ళ నుంచి మడ నుంచి అంత నొప్పిగా వచ్చేది. ఈ టాబ్లెట్ వాడడం మొత్తం అంతా తగ్గిపోయింది, నాకేం లేదు. అది కొద్ది గొల్లు బరువుగా ఉండేది, అది కూడా తగ్గింది. ఈ మచ్చగా ఉండి ఈ మందుల వల్ల అది కూడా తగ్గింది. అది కూడా తగ్గడము, నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది కదా, అయ్యో నాకు తగ్గిందిరా బాగానే ఉందా, నేను మామూలుగా వెళ్ళి వద్దాం కదా నాకు వచ్చానమ్మ. అలాగే నాతో పాటు వేరే వాళ్ళు చూపించుకున్నారు, వాళ్ళకు కూడా తగ్గిందంట. మీ హాస్పిటల్ మంచిగా చక్కగా చూస్తున్నారు కూడా, మంచిగా ఉంది కనుక మీ వైద్యం కూడా బాగుంది కనుక మేము వచ్చామమ్మ ఇక్కడికి. ఉండి నుంచి వచ్చామమ్మ. పాప ఏదో చెప్పింది కదా, అది చెప్పు. అదే అంటే ఒకసారి యాక్చువల్ గా ఆంటీ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట, కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెస్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను. అమ్మ నేను ఇబ్బంది, నాకు ఇల్లు కట్టాను తల్లి, నేను టెన్షన్ పట్టు టెన్షన్ వద్దా ఆంటీ గారు, మీరు కట్టారు అంటే దేవుడే తీరుస్తాడు కదా, టెన్షన్ పట్టకూడదు మీరు. అసలు మీరు ఏదైనా టెన్షన్ పట్టు, దేవుడు ఒక ఇబ్బంది పెట్టాడంటే దానిలో మంచి చేస్తాడు ఆంటీ గారు అని చెప్పారు కదా మీరు. నాకు ఆ కొటేషన్ పని చేసి నా జీవితం ఇప్పుడు ముందుకు వెళ్తున్నానమ్మా. నేను నీకు చిన్నపిల్లమైనా సరే నీకు దేవుడు ఉదయంగా మాకు చెప్పావు కనుక అది ఒక వైద్యమే మాకు. మా పరిస్థితులు ఇప్పుడు అంతా బాగానే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అది నాకేం ప్రాబ్లం ఏం లేదు, తలపోటుగా ఏమి లేవు, మచ్చలు తగ్గిపోయినాయి, కాళ్ళు నొప్పులు కూడా ఏమి రావట్లేదు, అన్ని తగ్గిపోయినాయి. మళ్ళీ మామూలుగా చూపించుకొని ఈ రోజు మేము వచ్చాము. ఈ తారీఖు ఏంటో మరి నాకు తెలియదు, ఈ రోజు తారీఖు గురువారం రోజు వచ్చామమ్మ మేము. అది చల్లగా ఉండి. సో మనకేంటంటే ఎప్పుడైనా సరే ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన మెడిసిన్స్తో పాటుగా ఈక్వల్లీ వాళ్ళు ఉన్న ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మెంటల్ హెల్త్ అనేది బాగోదో ఫిజికల్గా కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కానీ మెంటల్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఫిజికల్ హెల్త్ అనేది ఆటోమేటికల్గా చాలా త్వరగా హీల్ అవుతుంది బాడీ. సో అందుకే పేషెంట్ని కౌన్సిల్ చేయడం కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో అది నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నా. అండ్ ఎప్పుడైనా సరే మనకి లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే కెపాసిటీ కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం మనకు వస్తుంది. ఆ కెపాసిటీ లేకుండా మనకు అంత పెద్ద ప్రాబ్లం రాదనమాట. కానీ అది అర్థం కాక చాలామంది సూసైడ్స్ చేసుకుంటారు, కానీ అది చాలా రాంగ్ థింగ్. సో ఈ వీడియో ద్వారా నేను అది కూడా చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ.